శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అఘాసుర వధ. ఒకనాడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనానికి వెళ్దాం. కాబట్టి పిల్లలారా, రేపొద్దున్నే మీ అందరూ బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకుని అందులో మీకు ఇష్టమైన మధురమైన పదార్థాలు పట్టుకుని రండి. మనందరం కలిసి వెళ్దాం. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాం అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెప్తే అంత. మర్నాడు వాళ్ళందరూ వనభోజనానికి బయలుదేరారు. వారు వివిధ రకములైన ఆటలకు సంబంధించిన పందాలు వేసుకుంటూ హాస్యంనకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. ఆ కొద్ది కొలంలో నీళ్ళల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునేవారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలే లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటూ ఉంటే అక్కడికి దేవతలు కూడా భయపెట్టగలిగిన రాక్షసుడు ఒకడు వచ్చాడు. వాని పేరు అఘాసురుడు. అఘము అంటే పాపము. అతడు బకాసురుడి సోదరుడు. నా సోదరుడైన బకాసురుడిని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలులందరినీ ప్రాణ సమానమైన వాడు కృష్ణుడు కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపి తినేస్తాను అని అనుకున్నాడు. వాడు వచ్చి కొండ చిలువ రూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండ చిలువ వెంటాడి ఏ ప్రాణిని చంపదు. అది పట్టిందంటే మింగివేయడమే. అది ఏ చుట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దాన్ని అలాగే జీర్ణం చేసుకుంటుంది. ఇప్పుడు అఘాసురుడనే కొండ చిలువ మార్గానికి అడ్డంగా పడుకునుంది. దాని నోటి పై దవడ ఆకాశానికి పెట్టింది, కింద దవడ భూమి మీదకు పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడి ఉన్న దాన్ని గుర్తించి దానిని కొండ చిలువగా నిర్ధారించుకున్నారు. ఏం చెయ్యాలా అని వారు వెనక్కి తిరిగి చూశారు. వెనక చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనబడుతున్నాడు. వీళ్ళు అన్నారు, బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతలే ఉన్నాడు. ఎదురు కొండ చిలువ ఉంటే మనకేమిటి భయం, మనం వెళ్ళిపోదామని వారు నవ్వుకుంటూ వారి చిక్కాలు పట్టుకుని ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నింటినీ ఆ కొండ చిలువ నోట్లోకి తోలేసి వాళ్ళు కూడా అందులోకి ప్రవేశించారు. ఆ కొండ చిలువ అఘాసురుడు అని కృష్ణుడికి తెలుసు. ధూర్తాగాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలులందరూ నేనున్నానని గోసంపదతో సహా అఘాసురు నోట్లోకి వెళ్ళిపోయారు. అది నా కోసమే. ఇంకా దవడలు మోయటం లేదు. ఇప్పుడు వారందరినీ బతికించడానికి నేను వెళ్ళాలి అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళందరూ దాని కంఠం దగ్గరికి వెళ్ళిపోయారు. అది నాలుక చుట్టి గబుక్కుని మింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల ఉన్న విషజ్వాలలకి వాళ్ళంతా మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళగా కృష్ణుణ్ణి కూడా మింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామి నిటారుగా పెద్ద స్తంభం అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని వచ్చి ఈయన తన శరీరాన్ని పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళటం లేదు. గిలగిలగిల కొట్టుకుంటోంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది, తిరుగుడు పడిపోయి గిలగిలగలు కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వాళ్ళందరినీ కృష్ణుడు చూశాడు. అసురు సంధ్యవేళ అవుతూ ఉండగా నక్షత్రాలతో కలిసి ఆకాశనందు ప్రకాశించుతున్న చంద్రబింబంలా కేవలం తన కన్నుల నుండి కారుణ్యామృత దృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్ళ మీద ప్రసరింపజేశాడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ జీవించాయి. అందరూ ఆ కొండ చిలువ నోట్లోంచి యువతలకు వచ్చేశారు. బయటకు రాగానే వాళ్ళకు ఒక అద్భుతం చూశారు. ఆ పాము కొన ప్రాణంతో కొట్టుకుంటోంది. చివరికి దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమైన వెలుగు వెలువడి పైకి లేచి చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఇంత పాపపు రక్కసుడు మోక్షాన్ని పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపాలన్నీ విరిగిపోయాయి. ఈ లీలలోని అంతర్ధానం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపం అంటే ఏమిటి? దుష్కర్మ. పాపకర్మ నుండే దుఃఖం వస్తుంది. పాపకర్మ కొండ చిలువలా నోరు తెరుచుకుని మందారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోనికి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంతట తాను వచ్చి మింగదు. పాపకర్మ మిమ్మల్ని మింగలేదు. నేను పాపం చేయను అని మీరు అనుకుంటే పాపం మీ చేత చెడ్డ పని చేయించలేదు.
కానీ మనలో మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటి ఒక సుఖం కోరి పర్వాలేదులే చేసేద్దాం అనుకుని పాపం చేసేస్తాడు. అందుకని కొండచెరువు నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ పుణ్యకర్మ అంటే ఏమో తెలియాలంటే, సత్కర్మ దుష్కర్మ భేదం తెలియాలంటే వేదం తెలియాలి. అందులో ధర్మం సంబంధించిన భాగాలను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చెయ్యాలి. గోపబాలులకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. అటువంటి పాపకర్మ ఎందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ వెళ్తున్నప్పుడు ఒక పని చేశారు. వెనక కృష్ణుడు ఉన్నాడని కృష్ణ భగవాను మీద పూర్తి నమ్మకం కలిగి ఉండి దానిలో నోట్లోని ప్రవేశించారు. అది ఆ పాపం చేయమా పుణ్యమా అనేది వారికి తెలియదు. పాపప్పని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి నీవు పాపం చేస్తే ఆ పాప ఫలితాన్ని నువ్వే అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపం వలన వస్తుంది అని చెప్తోంది. పాపమే మరణాన్ని ఇస్తుంది. చేసిన పాపం భయంకరమైనదైతే అకాల మృత్యు ఇవ్వబడుతుంది. పుణ్యం చేసిన వాడికి కూడా మృత్యు వస్తుంది, కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసేటప్పుడు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు, పుణ్యనది స్నానం చేసేటప్పుడు అనాయాసేన మరణం వినాధైన్యేన జీవితం, ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపాన్ని అనుభవంలోకి ఈశ్వరుడు వృద్ధాప్యం నందు తెస్తాడు. ప్రతి జీవికి మరణం తథ్యం, కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యాలు మృత్యు సమయానందు తెలుస్తాయి అని పెద్దలు అంటారు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మీ వెనకాతల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మీరు ప్రవర్తించగలిగితే మీరు చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడని అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పుకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది. అఘాసురవధ ఘట్టంలో గోపబాలురు ఈశ్వరుడు రక్షించాడు. ఇది పరమోత్కృష్టమైన కథ. ఇది మనందరికీ చిరస్మరణీయమైంది, నిత్యస్మరణమైంది. ప్రతిరోజు భగవంతుని యందు పూనికను పెంచి ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించగలిగిన స్థితి ఆవిష్కరిస్తుంది. బ్రహ్మగోవత్సములను గోపబాలకులు అంతర్ధానం చేయుట ఇక్కడ శుకుడు పరీక్షత్తుకు ఈ కథను చెప్తూ చిన్న మెలిక పెట్టారు. దీనిని కౌమార పౌగండలీల అని అంటారు. మొదట 5 ఏళ్ల వయసులో కౌమారము అంటారు, తర్వాత 5 ఏళ్లను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారంలో జరిగింది పౌగండంలో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ 5వ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. అందుకని ఈ లీలను శుకుడు కౌమార పౌగండ లీల అని చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉందే, కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఈ కథ దయచేసి వివరంగా చెప్పవలసిందని సుఖమహర్షిని ప్రార్థించాడు. ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు సుఖమహర్షి, నీ ఆనందం చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోంది, వినవలసిందని దానికి సంబంధించిన కథ ప్రారంభించాడు. ఈ పిల్లలను బతికించిన తర్వాత కృష్ణుడు వీరందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. అప్పుడు కృష్ణుడు గోపబాలులతో, మీరు ఇప్పటివరకు ఎండలో తిరిగారు, బాగా ఆకలిస్తోంది, దాహం వేస్తోంది, మనం చల్లులు తెచ్చుకున్నాం కదా, నీడలో కూర్చుని వాటిని తిందాము అన్నాడు. గోపబాలురికి తాము ఎందులో తింటున్నాం, ఎక్కడ తింటున్నాం అనేది లెక్కలేదు. తామర పువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలన్నీ ఒకదాని మీద ఒకటి ఉండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణిక చుట్టూ రేకులు విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడు వారందరి మధ్యలో కూర్చుండజేశాడు. వీళ్ళందరూ కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు గోపబాలురు. వారికి శౌచం అంటే తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని తను తినే ఆహారాన్ని రాతి మీద పెట్టుకున్నాడు. ఇంకొకడు 4 చిగురుటాకులు కోసుకు తీసుకొచ్చి తను తినే ఆహారం దాని మీద పెట్టుకున్నాడు. ఇంకొకడు కొద్ది గడ్డి కోసుకుని వచ్చి ఆ గడ్డిని కంచంలో అమర్చి దాని మీద తాను తెచ్చుకున్న చల్ది మూట పెట్టుకుని తిన్నాడు. ఒకనాడు ఇంకొకడు తాను తెచ్చుకున్న చిక్కాన్ని పరుచుకుని ఆ చిక్కం మీదే తినేస్తున్నాడు. ఇంకొకడు చెట్లకు అల్లుకున్న పెద్ద పెద్ద తీగల్ని ఒక తీగ కోసి దాని మీద పెట్టుకుని తింటున్నాడు. ఒక్కడు ఒక పెద్ద అడవి పువ్వు కోసి తీసుకొచ్చి ఆ పువ్వుని పెట్టుకుని తింటున్నాడు. మాటి మాటికి వేలు మడిచి ఆరగిస్తున్నారు. ఒకడు వాని ఇంటి యందు ఊరగాయలు తెచ్చాడు.
ఎడమ చెయ్యి పూజ ఎందు కానీ భోజనం కానీ దూష్యము. కానీ వాడు చల్ది ముద్ద ఎడమ చేతి వైపు పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడు ఊరగాయలు చూపించి ఊరించేవాడు. ఇంకొకడు పక్కవాడిని జల్ది మూట నుంచి ఊరగాయ తీసి అవతల వానికి తెలియకుండా గుటుక్కుని మింగి పక్కవాడు అడిగితే నోరు చూపించి నేనెక్కడ తిన్నాను అనేవాడు. ఇంకొకడు ఒక పక్క వాళ్ళు విస్తళ్ళలో ఆకులు తెచ్చుకుందామని పక్కకు వెళ్తే వాళ్ళ చల్ది మూటలోని కొన్ని ఆహార పదార్థాలను తీసుకుని గబగబా 5 చల్దీని తన నోట్లోనే కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెన గుండ్లు తింటాననేవాడు. బంతెన గుండ్లు అంటే అందరి విస్తళ్ళలోంచి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండవు. ఇంకొకడు కృష్ణుడిని చూపించి ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా అనేవాడు. పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరలో ఉన్న ఆవకాయ ముక్కను కూడా వీడే తినేసేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటల చేత పక్క వాళ్ళని నవ్విస్తూ, ఇలా రకరకాలుగా వీళ్ళందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుని చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుడు చూస్తూ తినడంలోనే కడుపు నిండుతోంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.